సర్వోన్నతుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రములు. మా తండ్రి ఉదయ కాలం మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రభా పెద్దల కడ నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకిచ్చారు. అవును తండ్రి, గడిచిన రాత్రి అంతా కూడా మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి మంచి నిద్ర రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలంన తండ్రి నిన్ను ప్రార్థించే కృపను దయచేశారు. దేవా ప్రభా, నీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ, నీకు మా పట్ల అనుదినము పుట్టుతున్న వాత్సల్యమును బట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, ఈ దినము మాకు ఒక మంచి వాగ్దానమును మీరు ఇచ్చి ఉంటున్నారు. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ మాటలు మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నటువంటి మాటలు. నిజంగా ప్రభా, ఎంత గొప్ప దేవుడు ప్రభా, నీవేర్పరచుకున్నటువంటి జనమును బట్టి, నీవేర్పరచుకున్నటువంటి ఆ జనాంగం కొరకు కానీ నీవు చేసినటువంటి అత్యున్నతమైన సహాయములు, అత్యున్నతమైన మేలులు, అత్యున్నతమైన అద్భుత ఆశ్చర్య కార్యములు, వీటన్నిటిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, వారెంత ధన్యులు ప్రభా. ఈ దినం మేము కూడా అంతే ధన్యులం. అవును తండ్రి ప్రభా, మమ్ములను మీరు ఏర్పరచుకున్నారు. మమ్ములను మీరు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని ఉన్నటువంటి దేవుడు తండ్రి. ఎవరైతే ప్రభా నిన్ను అంగీకరిస్తారో, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారిని బట్టి వారిని మీ కుమారులుగా చేసుకొని మా పట్ల మీరెంతో అద్భుతంగా కార్యములు జరిగించబోతున్నారు, జరిగిస్తారు. కాబట్టి మేము నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మీరు ఇచ్చిన వాగ్దానంని బట్టి నీకు వేల స్తోత్రములు తండ్రి. మోషే 120 ఏండ్ల సమయంలో, ఆ వయసులో అతడు దేవునికి మరి అయిష్టమైన కార్యం చేసినందున అతనిని యోర్దాను నది కూడా దాటడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ప్రభా, మరి మోషే నాయకుడుగా ఉండడు. ఇక నుంచి యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపించాల్సి ఉంది. మరి దేవుడు ప్రభా, నీవు ఇశ్రాయేలీయులకు ధైర్యం చెప్తున్నటువంటి ఆ పరిస్థితులలో మోషే ద్వారా మీరు చెప్తున్నటువంటి ఆ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనములు ప్రభా. ఇంతకాలము వారు మోషే యొక్క ఆ నాయకత్వంలో వెళ్ళారు. మోషేపై పూర్తిగా ఆధారపడ్డారు. నీతో మాట్లాడడానికి మోషే కొండపైకి ఎక్కి వచ్చేవాడు. ఇశ్రాయేలీయులు మాత్రం దేవుడు మోషేతో ఏం చెబుతాడో దాని మోషే ద్వారా విని దానికి మరి విధేయత చూపుతూ వచ్చారు. మా ప్రభు ఆ విధంగా వారిని అరణ్య ప్రదేశంలో, అరణ్య మార్గం అంతటా కూడా నేను మరి మీరు నడిపించిన దేవా, నీకు వేలాది స్తోత్రములు. మీరు చేసిన అద్భుత కార్యములను వాళ్ళు అనుభవిస్తూ ఎంతో సంతోషంగా చక్కగా నడిచారు. ఇక ఇప్పుడు మోషే ఉండడు, అతని నాయకత్వం ఉండదు. కాబట్టి యెహోషువ నాయకత్వం ఎలా ఉంటుందో తెలియదు. వారికి మరి వారిలో ఒక అనిశ్చితి ఉన్నది, అభద్రతా భావం కలిగి ఉంది. కనుక దేవుడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయపడవద్దు, కనానీయులను చూచి దిగులు పడవద్దు, ఎందుకంటే దేవుడు వారితో కూడా వస్తున్నాడు. ఆయన ఎప్పుడూ వారిని విడువడు, ఎడబాయడు. ఇదే వాగ్దానం నేడు మీరు మాకు కూడా ఇస్తున్నారు. అవును తండ్రి, ఇది నాన్న ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఏ క్రొత్త మార్గంలోనికి వెళ్తున్నారో, ఎవరు ఏ క్రొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే కొత్తగా ఉద్యోగాలలో చేరుకున్నారో, ఎవరైతే నూతనంగా వివాహం చేసుకొని ఒక కుటుంబ జీవితంలోనికి ప్రవేశించారో, ఎవరైతే నూతనంగా ఒక గృహాన్ని కట్టించుకుంటూ ఉన్నారో, ఎవరైతే వారి వారి జీవితాలలో ఒక నూతనమైన మార్గంలో వెళ్తున్నారో, ప్రమోషన్లో వెళ్తున్నారో, లేకపోతే విదేశాలకు వెళ్తున్నారో, వీసా కొరకు ప్రయత్నిస్తున్నారో, ఏదైనా సరే ప్రభా, ఆ మార్గంలో వారు భయపడకుండా మీరు వారికి ఇస్తున్నటువంటి ఈ వాగ్దానంను బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎవరైనా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉండి, ఒక ఇంటి పెద్దను కోల్పోయి, తండ్రిని కానీ, తల్లిని కానీ, భర్తను కానీ, భార్యను కానీ కోల్పోయి ఎంతో అధైర్యపడుతున్నటువంటి పరిస్థితులలో వారు ఇక మాకు దారి ఏంటి, ఇక మాకు మా పరిస్థితి ఏంటి, మాకెవరు దిక్కు అని ఒక దుఃఖంలో, వేదనలో ఉన్నారేమో తండ్రి ప్రభా. అలాంటి వాళ్ళని కూడా ధైర్యపరిచే ఈ గొప్ప వాగ్దానంని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఒక్కసారిగా తమ ఆధారాన్ని కోల్పోయిన వారు, ఒక్కసారిగా తమకు దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి వారు ఎంతో దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు
తండ్రి మీరు వారిని ధైర్యపరిచే దేవుడు అంటున్నారు, ఆదరించే దేవుడు అంటున్నారు. దేవా మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా ఈ లోకంలో ఎవరు కూడా మీరు ఇచ్చినటువంటి ఆదరణ ఇవ్వలేరు, మీరు ఇచ్చేటువంటి ధైర్యము ఇవ్వలేరు. మా ప్రభా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ధైర్యం పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఎవరైతే ప్రభా తమ శత్రువులను గురించి బాధపడుతున్నారో, భయపడుతున్నారో, అధికారులను చూసి భయపడుతున్నారేమో, కొలీగ్స్ని గురించి చూసి భయపడుతున్నారేమో, ఉద్యోగ జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, అనేకమైన ఆమ్, ఆ, నిందల పాలు చేస్తున్నటువంటి కార్యాలు, మరి అణచివేతకు గురి చేస్తున్నటువంటి పనులు, ఇవన్నీ చూసి ఎంతగానో దుఃఖిస్తూ దిగు మరి దిగులు చేత కృంగి ఉంటున్నారు. అలాంటి వారికి కూడా మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానమును బట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, అవును రాణి అయిన ఎస్తేరు ద్వారా తండ్రి మొర్దెకై చేసినటువంటి ఆ గొప్ప పని, అది కూడా నీ యొక్క నడిపింపులో వారు చేయగలిగారు. అదంతా కూడా నీ యొక్క కృప, నీ యొక్క నడుపుదల, మీరు వారికి ఇచ్చినటువంటి ధైర్యము, మొర్దెకైకు ఉన్నటువంటి ధైర్యం మాకు కూడా ఇవ్వండి. అవును ఈ లోకంలో కొన్నిసార్లు మేము కొంతమందిని సహాయం అడుగుతాము, కానీ వాళ్ళు ఆ సమయంలో ఒకవేళ నిరాకరించవచ్చు. అయితే మాకు సహాయము ఇంకొక దిక్కు నుంచి కూడా రావచ్చు. మాకు ఆ ధైర్యం ఉండాలి ప్రభా. మొర్దెకై ఎంత విశ్వాసంతో నీ పైన విశ్వాసం ఉంచి నడుచుకున్నాడు, అదే విధంగా ప్రభా ఇశ్రాయేలీయులంతా కూడా ఏ విధంగా అయితే నీ పైన విశ్వాసం ఉంచుకున్నారో, అదే విధంగా ప్రభా ప్రతి ఒక్కరము కూడా మేము నీ యందు విశ్వాసం ఉంచి మా ఎదుట ఉన్నటువంటి మార్గం అంతట్లో మీరున్నారు అన్న ఒక గొప్ప విశ్వాసం కలిగి మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ఎదుట అనేకమైన భయంకరమైన సమస్యలు ఉండవచ్చు తండ్రి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి మీరే మాకు శక్తినిస్తారు. కాబట్టి మేము ఎంతో ధైర్యంగా ముందుకు సాగులాగన మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే అని నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్త ఉన్నాడని, నిన్ను విడువను ఎడబాయను అని ఇచ్చిన అనేక వాగ్దానములను తండ్రి మేము కలిగి ఉన్నాము ప్రభా. అవన్నీ కూడా వాగ్దానంలో మేము జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మాకు అవి ఎంతో విశ్వాసాన్ని ఇస్తాయి. మేము ఎంతో ధైర్యం తెచ్చుకుంటాము, ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతాము. మా ఎదుట ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ ఎదుర్కోవడానికి మీరే మాకు అలాంటి ధైర్యంను ఇస్తారు తండ్రి. మా ప్రభా, మరి మేము ఉద్యోగ జీవితాలలో క్రొత్తగా వెళ్తున్నా, ఏ భయాలతో వెళ్తున్నామో, నూతన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి భయాలతో మేము ముందుకు వెళ్తున్నాము, కుటుంబ జీవితాన్ని స్టార్ట్ చేస్తున్న నూతనంగా వివాహమైనటువంటి వారు ఏ సమస్యలు ఉంటాయో అని భయపడుతూ ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రతి పరిస్థితిలోనూ మీరుండి మమ్మల్ని నడిపిస్తారు. ఎంతో మంది నాయన విదేశాలకు వెళ్తున్నారు, అక్కడ ఉండే పరిస్థితులు ఎలాంటివో ఎవరికీ తెలియదు. ఒంటరిగా వెళ్తారు, ఎవరు తోడు రారు. మా తండ్రి మీరైతే మాకు తోడుగా ఉంటారు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. మా ప్రభా తండ్రి, ఆ పరిస్థితులన్నిటిని బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ మేము నీ పైననే విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం తండ్రి. మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు. మీరు మమ్మలను ఏ పరిస్థితిలో కూడా విడువను ఎడబాయను అని ఇచ్చిన ఆ వాగ్దానంను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము ప్రభా. మేము ఎంత ఒక అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాము, గొప్ప దేవుని కలిగి ఉన్నాము, మహోన్నతుడైనటువంటి దేవుని కలిగి ఉన్నాము తండ్రి. నీ చేతిలో ఉన్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలను బట్టి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాం. నీవు మమ్మలను నీ అరచేతిలో చెక్కుకొని ఉన్నావు, మా ప్రాకారంలో కూడా నీ ఎదుట ఉన్నాయి. కాబట్టి మేమే భయము లేకుండా ముందుకు సాగడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎలాంటి అభద్రతా భావం అనేది మాకు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ఈ సమయంలో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితులన్నిట్లో కూడా మీరు ముందున్నారు, మీరు వారిని వదలరు, ఎప్పుడు కూడా ఎడబాయరు అన్న వాగ్దానంను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ధైర్యంగా ముందుకు సాగుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఏ శత్రువును కూడా చూసి భయపడవలసిన అవసరం లేదు, ఏ పరిస్థితులను చూసి భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో మేము పోరాడినది శరీరులతో కాదు, కానీ మరి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మేము పోరాడుతున్నాం. కాబట్టి ప్రభా, మా జీవితాలలో
ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు, తారసపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి ద్వారా ఏ రకమైన సమస్యలు వస్తాయో మాకు తెలియదు, కానీ ఆ సమస్యలన్నిటిని ఎదుర్కోవడానికి మీరే మాకు శక్తినిస్తారు, బలమునిస్తారు, ధైర్యంనిస్తారు, జ్ఞానంనిస్తారు. మా మాటలు, మా తలంపులు, మా క్రియలు సమస్తం కూడా నీ చిత్తానుసారంగా మేము నడుచుకోగలుగుతాము తండ్రి. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. నీవు యెహోషువకు ఎలాంటి ధైర్యం ఇచ్చావో అదే ధైర్యం, ఇశ్రాయేలీయులకు ఎలాంటి ధైర్యం ఇచ్చావో అదే ధైర్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మేము ఒంటరి వారమైన, కుటుంబం ఒంటరిదైనా, మా పిల్లలు ఒంటరి వారైనా, మా నాయకుడు లేకుండా మేము దిక్కులేని వారంగా మిగిలిపోయి ఉన్నా, మాకున్న ఒకే ఒక అభయము నీ యొక్క అభయహస్తం తండ్రి. నీవే మాకు తోడు ప్రభా. ఎవరైనా మరి ఒంటరిగా ఉన్నట్లయితే వారందరికీ కూడా మీరు ఇస్తున్నటువంటి వాగ్దానమును బట్టి నీకు వందనములు. ఎవరైతే నాయన వ్యాధులతో ఉన్నారు, భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే వారితో కూడా మీరున్నారు. వారు ఐసీలో ఉంటే మీరు అక్కడ ఉన్నారు మా తండ్రి. మీరు తోడుగా ఉన్నారు ప్రభా. వారి పరిస్థితిని అంతా కూడా మీరు బాగు చేయగలిగిన గొప్ప దేవుడు ప్రభా. స్వస్థపరిచి ప్రతి ఒక్కరూ బయటికి రావడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, ఎంతో మంది ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నారు. ఆ సర్జరీల కొరకు సిద్ధపడుతుంటుండగా వారికి మీరు కావలసిన జ్ఞానమును, కావలసినటువంటి ధైర్యమును, కావలసినటువంటి బలమును అనుగ్రహించండి మా ప్రభా. ఆ పరిస్థితి అంతటిని ఎదుర్కొని క్షేమంగా ఆ సర్జరీ గుండా బయటికి రావడానికి సహాయం చేయండి. త్వరగా కోలుకోవడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. నీవు మమ్మను ఎడబాయవు అని మేము జ్ఞాపకం చేసుకొని, విడువవు అని జ్ఞాపకం చేసుకొని, కష్టమైన, నష్టమైన, వ్యాధిలోనైనా, బాధలోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందుల్లోనైనా నీవు మమ్మలను విడువవు, మమ్మల్ని ఎడబాయవు అన్న వాగ్దానంను జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ముందుకు సాగడానికి మాకు కృప దయచేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. నీవు మాకు ముందుగా ఉండి మా మార్గంను సరళం చేస్తున్నందుకు నీకు వందనములు. ఈ దినం మేము ఉద్యోగ జీవితంలో ముందుకు వెళ్తున్నాం. అయితే మా ఉద్యోగ జీవితంలో మేము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలనో, ఏ సమస్యలు ఎదుర్కోవాలనో కూడా మాకు తెలియదు. కానీ మీరైతే సమస్తమును కూడా సరళం చేసి సమస్తమును చక్కగా జరిగిస్తారు. అందును బట్టి కూడా నీకు వందనములు మా ప్రభా. మా ప్రయాణములన్నిట్లో కూడా మీరు తోడుగా ఉండి మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి. వారందరూ కూడా ఎంతో చక్కగా తమ పనులు చేయడానికి, తమ చదువులు కొనసాగించడానికి, చదువుకున్నది తప్పకుండా అర్థం చేసుకొని చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి ఉన్నత స్థాయికి రాగలగడానికి సహాయం చేయండి మా తండ్రి. ఎంతో మంది నాయన వివాహ ప్రయత్నం చేస్తున్నారు. వారికి సఫలత మీరే చూపించండి దేవా. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని, వారి కృంగుదలకు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నీ వైపు చూస్తుంటుండగా వారిని మీరు దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. మరి కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. వృద్ధులను, చిన్నారులను దీవించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఎంతో క్షేమంగా, భద్రంగా ఉండినట్లుగా సహాయం చేయండి. చిన్న బిడ్డలందరూ కూడా నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. దయగలిగిన దేవుడవు. మరి ప్రతి ఒక్కరిని ప్రభా, ఈ ప్రార్థనకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. హాస్పిటల్లో మరి అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. ప్రతి వ్యాధి నుంచి కూడా స్వస్థత మీరు ఇవ్వగలరు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నూతనంగా ఏ కార్యం ప్రారంభిస్తున్నా వారి ముందు మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నాయన మీ యొక్క కాపుదలలో భద్రంగా నడిపించండి మా తండ్రి దేవా. మరి వృద్ధులను, చిన్నారులను, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను మీరు దయతో కాపాడండి ప్రభా. వారికి మీ సహాయం అనుగ్రహించండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఎంతమంది అయితే అన్యాయానికి గురై న్యాయం కొరకు పోరాడుతున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారిని గెలిపించండి ప్రభా. మా తండ్రి, మీరు మీ బిడ్డలను ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు.
విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు. వారి ప్రతి పరిస్థితిలో కూడా మీరు ఆ విధంగా చేస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఎంతో మంది నాయన మరి భయంకరమైన పరిస్థితులలో శ్రమలు అనుభవిస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించమని, వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా దీవించండి. వాళ్ళనందరినీ కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని దీవించండి తండ్రి. వారికి మరి నీ యొక్క కృప అనుగ్రహించి నీ చిత్తానుసారంగా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. కఠినమైన హృదయాలతో నిన్ను అంగీకరించని స్థితిలో రక్షణ లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభావ. వారికి రక్షణ దయచేయండి. వారి మనోనేత్రాలను తెరవండి నాయన. వారి హృదయాలను తెరవండి తండ్రి. నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. ఎంతో మంది వ్యసనాలకు గురై నీకు విరోధంగా జీవిస్తూ ఉన్నారు నాయన. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ బంధకాలలో నుంచి ఏ శ్రమలో వారికి విడుదల కలుగును గాక. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వారికి కలుగును గాక. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే కలతలు, మనస్పర్ధలు ఉన్నాయో ఆ కుటుంబంలో తండ్రి వారి యొక్క మానసిక పరిస్థితులు అన్నిటిని కూడా సరిచేసి కుటుంబంలో శాంతిని, సమాధానమును నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రపంచమంతటా శాంతిని, సమాధానమును కుమ్మరించండి తండ్రి. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. యుద్ధ వాతావరణం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడంతా కూడా మీరు ఆ పరిస్థితిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశంను కూడా దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. నిన్ను అంగీకరించే కృపను దయచేయండి మా తండ్రి. మా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాం. సేవకులను దీవించండి. వారంతా కూడా ఎంతో శ్రద్ధగా పనిచేస్తుండగా మా ప్రభా మీ కాపుదల వారికి అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము అత్యధికంగా ప్రబలమగినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి నాయన దేవా. మరి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. ఈ లోకంలో మేమందరము నీ వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఎవరెవరైతే మరి చాలా కష్టపడుతూ సమస్యల్లో ఉంటూ మరి దిక్కు తెలియని పరిస్థితులలో, కృంగిన పరిస్థితిలో ఉంటే అలాంటి వాళ్ళని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా తండ్రి. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి వారి సమస్తమైన సమస్యలను తొలగించి ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలకు పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.